ఆమెను వాడ ఆల్ఫా ఒమేగా స్తోత్రము స్తోత్రము స్తోత్రములు. నీ ప్రేమ పరచి నీ ప్రేమ నీకు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నువ్వు విడచి నీ ప్రేమ మరచి, నువ్వు విడచి నీ ప్రేమ మరచి, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నావికుడారా ఆర్తధ్వని విని, నావికుడారా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, శ్రీమంతుడానా శాలేము రాజా, శ్రీమంతుడానా శాలేము రాజా, బ్రతికెద నీ కోసమే, సావైనా లాభమే, బ్రతికెద నీ కోసమే, సావైనా లాభమే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా
నీ వంటి వారెవరు లేరు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారము కాదు అంతరించి పోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారము కాదు అంతరించి పోవుటకు. తరములు మారినా లోకమంతరించిన, తరములు మారినా లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవ ఊటలు. నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. మహాగరుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు. థ్యాంక్ యూ. గడిచిన రోజుల నుంచి మీ కృపలు భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధనలు మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దైవమాయ యెహోవా యేసు నామములు మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. సహాయం ఆశీర్వదించి మీ నామానికి మహిమ గొప్ప దయచేయండి. ఆరాధన మీ ఆత్మతో సత్యంతో జరిగించిన వందనాలు చెల్లిస్తున్నాం. కీర్తన భాగంలో నుంచి మాతో శ్వాసను స్థిరపరిచి ఆత్మల బలపరిచి మీ మాటలతో మాట్లాడి మమ్మల్ని మా హృదయ ఆలోచన తలంపులను సరిచేసి మీ వాక్యానుసారంగా మమ్మల్ని మీ కృపలు వర్ధల చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నలభైవ కీర్తన ఉత్తర ప్రకటన 473 పేజీలు. 41 కీర్తన. పట్టణపై 1వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి రక్షించును. భూమి మీద వారు ధన్యులగును.
శత్రువుని ఇచ్చకు నీవు వాని అప్పగింపు. రోగశయ మీద యెహోవా వానిని ఆదరించు. రోగము కలుగుగా నీవే వాణ్ణి స్వస్థపరచుదు. యెహోవా పాపము చేసి ఉన్నాను, నన్ను నా ప్రాణమును స్వస్థపరచుము అని మనసు చేస్తున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. వాడు బయలుదేరి వీధుల్లో దాన్ని పలుకరించు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. మొదలైన ద్రోహానికి సంభవించినది. వారిని పడకలను విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకున్న నా భీతుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తును. యెహోవా అప్పుడు నేను వారిని పరిహారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడని తెలియనాయను. ఆ యథార్థ ప్రవృత్తిని ముందరించుతున్నావు. నీ సన్నిధిని నిలువబెట్టు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుగాక. ఆమేన్. ఒక వ్యక్తికి స్వతంత్రం వచ్చింది. ఒక వ్యక్తికి స్వతంత్రం వచ్చింది. ఎటు చూస్తున్నారు మీరు? ఎవరి వైపు చూస్తున్నారు? స్వతంత్రం వచ్చిందంటే చెప్పండి. అర్థమైంది కదా. స్వతంత్రం వచ్చింది, విడుదల వచ్చింది. చాపలేసేవాళ్ళు అదే ఫీల్ అయినా వచ్చినాక ఆడది ఏడేసింది మరి రోజు ఏం చేస్తారు కొన్ని గ్రూప్ లో Okay. ఫోటో కనీసం ఫోటో చూడొచ్చుగా. అంటే నువ్వు బాధ్యత తీసుకున్నావు కదా. నేను స్వతంత్రం వచ్చిందని చెప్పేసి నువ్వు స్వతంత్రులాగా ఉంటే అలాగా. స్వతంత్రం ఏడుంటే బాగానే ఉండేది, పక్కన ఉంటే బాగానే ఉండేది. పాకిస్తాన్ నుంచి రావాలి ఇప్పుడు ఎందుకు? డ్యూటీకి పోయి వచ్చినప్పుడు స్వతంత్రం అట్లనే ఉంటుంది మన స్వతంత్రం. అది స్వతంత్రం వచ్చినట్టు వచ్చి పోయిందంట. ఓకే, అది ఏంటి ఇంకా రాలేదు అనుకుంటున్నా. ఇప్పుడు ఆదివారం మామూలుగానే డ్యూటీకి వెళ్ళినప్పుడు 9 వచ్చాడు. వచ్చేసి మొత్తం రెడీ చేసుకునేవాడు. మనకు తెలియదుగా స్వతంత్రం అలా వచ్చిపోయింది. అందుకనే ఇక్కడ మనం వాక్యం చూసాం. ఏముంది? ఏం వాక్యం చూసాం? లాస్ట్లో మంచి మాట,